గీతా మధురిమలు మాం ఏవ ఏష్యసి అసంశయం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనేక హామీ పత్రాలు ఇచ్చాడు. అందులో ఇదొక హామీ పత్రం చూడబోతున్నాం మనం. అది అధ్యాయం 8 శ్లోకం 7. ముందు శ్లోకం చూద్దాం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధి మామే వైశ్యస్య సంశయం. కృష్ణ పరమాత్మ అంతకుముందు 2 శ్లోకాల్లోనూ మరణకాలంలో ఎవరైతే నన్నే తలుచుకుంటూ మరణిస్తారో అతను క్రమముక్తి పొందుతాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పాడు. అయినా మనకి సందేహం రావచ్చు. ఒకవేళ మరణకాలంలో తలుచుకోలేకపోతే ఏం చేయాలి అంటే, అందువల్లనే జీవితాంతం భగవత్ చింతనలో గడపాలి, శుభవాసనలతో గడపాలి. ఎందువలనంటే ఒక ప్రకృతి సూత్రాన్ని వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది మనం ఏది తలుచుకుంటూ మరణిస్తామో అదే పొందుతాము అని. అందువల్ల ఎప్పుడూ దైవ చింతనలో గడపాలి అని 6వ శ్లోకంలో చెప్పాడు. ఇక్కడ అందువల్ల అన్ని కాలాల్లోనూ నన్నే తలుచుకో, అప్పుడే నీ సుప్త చేతన మనసు నా ఆలోచనలతో నిండి ఉంటుంది అని చెప్తున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. దాని అర్థం ఇది. కానీ మనిషి అనుమానాల పుట్ట. ఇంకొక అనుమానం వస్తుంది. ఏమిటది? నిరంతరం దైవ చింతనలో ఉంటే ఉద్యోగ ధర్మం ఎలా నిర్వహించగలము, కుటుంబ బాధ్యతలను ఎలా నిర్వహించగలము అంటే భగవత్ చింతనలో ఉండి కర్తవ్య నిర్వహణను విస్మరించాలా? ఇది సందేహం. అటువంటి ప్రశ్న రాకుండా కృష్ణ పరమాత్మ ముందే చెప్తున్నాడు, నీ కర్తవ్యాన్ని మానకు, నీ బాధ్యతలను, నీ లౌకిక వ్యవహారాలను ఎప్పటిలాగానే కొనసాగించు అంటున్నాడు. అర్జునుని తక్షణ కర్తవ్యం ఏమిటి? యుద్ధం చేయటం. యుద్ధం నుంచి ఎలా పారిపోదామా అని చూస్తున్నాడు. అందుకని అడుగడుగున యుద్ధం చెయ్యి అని గుర్తు చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. యుధ్యచ, అందువల్ల ప్రత్యేకించి చెప్తున్నాడు, ఓ అర్జున యుద్ధం చెయ్యి అని. రామకృష్ణ అనుకుంటూ కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నావేమో, అలాంటి ఆలోచన ఒకవేళ వస్తే దాన్ని పారద్రోలి యుద్ధం చేయాలి. యుద్ధం చెయ్యి అంటే ఇప్పుడు మనమందరం ఎవరితో యుద్ధం చేయాలి అని వెంటనే ప్రశ్నించకూడదు. దాని అర్థం మన స్వధర్మ అనుష్ఠానం పాటించాలి. ఇంకా సందేహం తీరదు. మనసు గురించి మనం నేర్చుకునే సూత్రం ఒకటి ఉంది. అది ఒకసారి ఒక పనే చేయగలదు. మన స్వధర్మాన్ని నిర్వహిస్తూ మనసు భగవంతుణ్ణి ఎలా తలుచుకోగలదు? ఒక భక్తునికి నమశివాయ జపం చెయ్యి, దాన్ని వదలవద్దు అని ఎవరో చెప్పారట. అందువల్ల అతను ఎవరితో మాట్లాడినా ఎక్కడి నుంచి వస్తున్నావు నమశివాయ, ఏం చేస్తున్నావు నమశివాయ అంటుండేవాడు. అలా కాదు చేయాల్సింది. 2 ఒకేసారి చేయాలంటే దాని అర్థం ఏమిటి మరి? చేతన మనసు 2 పనులను ఒకేసారి చేయలేదు, నిజమే, అది కూడా ప్రకృతి సూత్రమే. కానీ చేతన మనస్సుతో ఏదైనా పని చేస్తున్నా కూడా సుప్త చేతన మనసులో మన అంతిమ లక్ష్యం మనకు స్పష్టంగా నిక్షిప్తమై ఉండాలి. అంటే సుప్త చేతన మనస్సులో ఈశ్వర చింతన ఉంటే చేతన మనసు ప్రాపంచిక విషయాలలో లగ్నమై ఉంటుంది. చేతన మనసుకు ప్రాపంచిక విషయాల నుంచి కాస్త విశ్రాంతి దొరికినప్పుడు చేతన మనసు కూడా ఈశ్వర చింతన చేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడుతుంటే వారి మాటలను చేతన మనసుతో వింటామా, సుప్త చేతన మనసుతో వింటామా? చేతన మనసుతోనే వింటాం. కానీ మనకు తెలియకుండానే సుప్త చేతన మనసు వేరే దేని గురించో ఆలోచిస్తుంది. ఇంకా మాట్లాడితే బెంగపడుతుంది. చాలామందికి ఏ పని చేస్తున్నా కూడా తంబూరా శృతిలా ఈ బెంగ 24 గంటలు గుండెలో మోగుతూనే ఉంటుంది. తంబూరా శృతి అన్నాం కదా. తంబూరా శృతి విషయం తీసుకుంటే ఒక సంగీత విద్వాంసుడు తన కచేరీని మొదలుపెట్టే ముందు తంబూరను శృతి చేసుకుంటాడు. తనకు కావాల్సిన శృతికి దాన్ని అమరుస్తాడు. అప్పుడు ప్రత్యేకించి వింటాడు. తర్వాత తను పాడే పాటలో పూర్తిగా లీనమైపోతాడు.
కానీ అతని సుప్త చేతన మనసులో ఆ తంబూరా శృతి మోగుతూనే ఉంటుంది. మధ్యలో అపశృతి వస్తే అతనికి తెలుస్తుంది. ఇంకొక ఉదాహరణ, మనం చేసే రైలు ప్రయాణం. మన హైదరాబాద్ నుంచి ఢిల్లీకో రైల్లో వెళ్తున్నాం. మధ్యలో వచ్చే స్టేషన్లలో కిందకి దిగి ఏ మసాలా దోసో, మంచినీళ్ళో లేక పండ్లో కొనుక్కుంటాం. పెద్ద నోటు ఇచ్చి చిల్లర తీసుకుంటాం. అటువంటి పనులు ఎన్ని చేస్తున్నా కూడా మన ధ్యాస అంతా మన రైలు మీదే ఉంటుంది. ఏ రైలు కూత విన్నా, ఏ అనౌన్స్మెంట్ విన్నా ఈ రైలుదేనేమో అనుకుంటాం. ఒకవేళ చిల్లర తిరిగి తీసుకునే లోపే రైలు బయలుదేరబోతున్నట్టు తెలిస్తే చిల్లర కోసం ఆగుతామా? దాని విషయం పక్కకు పెట్టేసి రైలు దగ్గరకు పరుగులు తీస్తాం. అందువల్ల వ్యవహారం ఏదైనా చేయండి, కానీ భావనలో సదా ఈశ్వరుణ్ణి తలుచుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మయ్యర్పిత మనోబుద్ధి, నీ మనసుని బుద్ధిని కూడా నాకు అర్పించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే నీ భావోద్రేకాలను కూడా నాకే అర్పించు అంటున్నాడు. మనవారు అనుకుని మనం వారి మీద భావపరంగా ఆధారపడితే వారు మనకు కావాల్సిన సమయంలో అందుబాటులో ఉంటారో లేదో తెలియదు. వారు శాశ్వతం కాదు. అందువల్ల మన మానసిక స్థైర్యానికి కూడా శాశ్వతమైన ఆధారాన్ని పట్టుకోవాలి. అదే భగవంతుడు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అనే నిశ్చింత ఏర్పరచుకోవాలి. బుద్ధిని కూడా తనకే అర్పించమంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు? మనం పూజించే నామరూపాలున్న భగవంతుడు సగుణ ఈశ్వరుడని, ఆ సగుణ ఈశ్వరుడు అంతిమ సత్యం లేదా పారమార్థిక సత్యమైన నిర్గుణ బ్రహ్మకు ప్రతీక అని 7వ అధ్యాయంలో నేర్చుకుంటాం. అందువల్ల పారమార్థిక సత్యం గురించి బుద్ధిలో తెలుసుకోవాలి. పారమార్థిక సత్యం మీద బుద్ధి స్థిరంగా నిలిచినప్పుడు సగుణ ఈశ్వర ధ్యానం చెయ్యాలనుకుంటేనే చేయవచ్చు. కానీ ఆ జ్ఞానం పొందే వరకు సగుణ ఈశ్వరుడు మనకు ఒక ఆలంబన, ఆయనకు పూజ చేయాలి. మామేవ ఏష్యసి, అలా భావపరంగా ఈశ్వరుని మీద ఆధారపడి బుద్ధిపరంగా ఈశ్వర జ్ఞానం పొంది అటువంటి జీవన విధానాన్ని పాటిస్తే నువ్వు నన్నే పొందుతావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అది కూడా ఎలా? అసంశయం. ఇంకొక హామీ పత్రం ఇస్తున్నాడు. నిస్సందేహంగా పొందుతావు. మనుషులు చేసే ప్రమాణాలను నిలబెట్టుకోరు. అందువల్ల మనకి భగవంతుని మీద కూడా సందేహమే. అందువల్ల ఓ భగవంతుడా నన్ను కాపాడు అంటూనే అనుకుంటాం కానీ ఆయన కాపాడగలడా అనే సందేహం వస్తుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు. నీ మనోబుద్ధులను నాకే అర్పిస్తే నిస్సందేహంగా నన్నే పొందుతావు అని చెప్తున్నాడు. అది అర్జునునికే కాదు, మన అందరికీ అని మనం అర్థం చేసుకోవాలి.